ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ నుండి వైసీపీకి చేరికలు, వైసీపీ నుండి టీడీపీకి చేరికలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రస్తుతం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి మరచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మూడోసారి గెలిచేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుపు ఖాయమని ప్రజలు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల హడావుడైతే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఎన్నికలు కోడ్ రావడంతో పార్టీకి వైసీపీ పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రతినిధులను అయితే కూడా అధిష్టానం కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుపొందుతారనే విషయాలపైన కూడా ఆసక్తికరంగా నెల్లూరు జిల్లాలో మారిందని చెప్పుకోవచ్చు. ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ ఎవరికారు ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రస్తుత వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య ఎప్పటికప్పుడు వారు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుండి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటికి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధిష్టానం సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానాన్ని అడ్డు పెట్టుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతిని అయితే బయట పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కూడా ఒక మైనింగ్ సంబంధించి 100 ఎకరాల ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేస్తున్నారంటూ కూడా ఆ మైనింగ్ వద్దకు వెళ్ళి ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా వైసీపీ అధిష్టానం చెప్పినట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్నారని చెప్పడం, అదేవిధంగా టీడీపీ మాజీ మంత్రికి సంబంధించి దాదాపుగా కూడా ఈ పార్టీలు చేస్తున్న అవినీతిని బయటపెట్టే పరిస్థితి జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఇప్పటికే వరుసగా 2 సంవత్సరాలు కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఓడిపోవడంతో పాటు కూడా ప్రజల్లో కొంత అసహనం అయితే కలిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని కూడా ప్రజలైతే ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కూడా మళ్ళీ మూడోసారి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని కూడా దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో 50% నుంచి 70% వరకు ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీకి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా గత 2 సంవత్సరాలుగా అంటే 2 సార్లు వరుసగా ఓడిపోయినప్పటికీ కూడా మూడోసారి ఖచ్చితంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అయితే అవకాశం ఇవ్వాలా అనే నేపథ్యంలో కూడా ప్రజలు ఉన్నారని అయితే కొంతమంది ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజల సమస్యలను ఈ నియోజకవర్గంలో గాలికి వదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు రాజకీయంగా కూడా ఈయనపైన ఆయనపైన ఈయన ఆరోపణలు చేసుకొని ప్రజల అభివృద్ధి ప్రజలను గాలికి వదిలేశారని కూడా కొంతమంది సీనియర్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లో అయితే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో ఉంటున్నప్పటికీ కూడా కొంతవరకు ప్రజల్లో అసహనం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, అదేవిధంగా మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా మనుబోలు, అదేవిధంగా కూడా నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరుకి సంబంధించి, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామం తోడేరుకి సంబంధించి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అయితే ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించి మనం చూసినట్లయితే కూడా 90% నెల్లూరు జిల్లాలో మొదటగా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందే నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం అని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గ ప్రజలైతే అధికంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా స్వతంత్ర టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి కూడా దాదాపుగా 2 సార్లు ఓటమి పాలైన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మూడోసారి ప్రజలు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కూడా అక్కడైతే కొంతమంది రాజకీయ విశ్లేషణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ 70%, అదేవిధంగా టీడీపీకి సంబంధించి 30% గెలుపొందే అవకాశం అయితే ఉందని కూడా దాదాపుగా నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, సర్వేపల్లి నుండి.